సన్ బాతా సన్నే కానీ బాత్ చాలా క్యూట్గా ఉంది. మిల్క్ తాగుతున్నాయి పిల్లలు. తప్పు పెడితే క్యూట్గా ఉన్నాయి. మా ఇక్కడ రూమ్ తీసుకున్నాం కదా గాయస్, పెంట్ హౌస్ అనమాట. లొకేషన్ చూడండి, అద్దరిపోయింది అసలు లొకేషన్. కానీ మేము వచ్చినప్పటి నుంచి అసలు బయటకే రాలేదు. నిద్ర పోవడం ఇంకా బయట తిరగడమే సరిపోయింది. బయట అసలు లేము. చూడండి, ఇది ఊరు అనమాట, చిన్న ఊరు, లక్నవరం. ఈ ఊరు పేరు లక్నవరం, వీళ్ళది గవరవరం, వీడి పేరు వరం. జిల్లా పేరు వరంగల్. ఎస్, స్టార్ట్ చేశాను నేను ఎప్పుడో. హాయ్ ఫ్రెండ్స్, నార్మల్గా చెప్పు. నువ్వు ఇప్పుడు అడుగు, నువ్వు క్వశ్చన్ అడగ, నేను ఆన్సర్ చెప్పాలి. చాలా కొంచెం దగ్గర. ఓకే, యాక్చువల్లీ ముగ్గురు కవర్ అవుదా? ముగ్గురు మాట్లాడండి. అఖిల్తో ఇంటర్వ్యూ జరుగుతాం మనం. పోటా పోటీ ఏంటది, తల టు తల, హెడ్ టు హెడ్, హైట్ టు హైట్. ఇప్పుడు రెడీ అయినాము. కనబడుతున్న లక్నవరం లేక్కి వెళ్ళాలి ఫస్ట్. అది ఇప్పుడు మీకు రావాలి వీడియోలో, ముందు వీడియోలో ఉన్నది పోస్ట్ చేస్తాము. బోటింగ్ వెళ్తున్నాం యాక్చువల్లీ ఫస్ట్. ఎందుకంటే మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు బోటింగ్ లేదు, 10కి స్టార్ట్ చేస్తామన్నారు. అప్పుడు 8:30 అవుతుందండి, మేము రిటర్న్ వచ్చేసాము. సో రెడీ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అయ్యి వెళ్తున్నాం. అప్పుడు ఫోటోస్ దిగడానికి ఛాన్స్ చాలా ఎక్కువ దొరికింది. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ దట్టు గంగమ్మ మంగళి కూడా వస్తున్నా అని చెప్పి టాక్ ఉంది విలేజ్ లో. మరి తెలియదు, చూడాలి పోయినాక. మా మా కర్త కర్మ ఏది మా అట్లా ఎంట్రీ ఇచ్చేసి వెళ్ళిపోయావు, పక్కకు ఉండాలి. చూడు వరం. సో నెక్స్ట్ వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాము. బోగతా వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాము. వాటర్ ఉంటాయో ఉండవో తెలీదు, చూడాలి. వెళ్తే తెలుస్తుంది అనమాట, ఉన్నాయో లేవో. మేము వెళ్ళొస్తాము. ఏ కుక్క 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 తొక్కకి రా సామి, అది కరెక్ట్ దాని కాలు మీద కాలేసినాను. ఒక్క సెకండ్ వేసానా? అయితే బోగతా వాటర్ ఫాల్స్ కి వెళ్ళాక చూస్తాము. వాటర్ అంటే మీకు అప్డేట్ చేస్తాము. సో దట్ మీరు దాని బట్టి ప్లాన్ చేసుకోండి ఈ మంత్ లో రానికి. ఏమంత మోస్ట్లీ వాటర్ ఉండవండి, అది ఫిక్స్ అయిపోండి. బట్ లేదు, ఉండవంట, ఎక్కువ ఉండదంట. చూడాలి ఏమైతుందో, చూద్దాం. వీడియో ఇక్కడ కదా మార్నింగ్ బాగుంది. అంటే మార్నింగ్ మనకి టికెట్ కూడా లేదు. ఇప్పుడు 50 రూపాయలు టికెట్ ఒకటి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, 50 రూపీస్ టికెట్ 50 రూపీస్ చేంజ్ ఇచ్చారు. ఇవ్వండి. ఓ 5గురికి 50 రూపీస్. మార్నింగ్ ఫ్రీ, ఇప్పుడు టికెట్ తీసుకొని వచ్చాము. నేను కవర్ చేస్తాను వెళ్ళ. ఓకే, మీకు అందులో పంచి కూడా కనిపించింది. కవర్ మొత్తం కవర్. గైస్ బోటింగ్ లేదు, లాంచ్ ఉంది. ఇంకా అదే ఎందుకు ఎక్కడం, అది ఎక్కడం ఒకటే లేదంటే ఒకటే అని స్పీడ్ బోట్ లేదనమాట. సో మేము ఇప్పుడు బోగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతున్నాము. చూద్దాం అక్కడైనా వాటర్ ఉంటుందో ఉండదు. ఇక్కడ బోట్ లేదు, ఆయన వాటర్ లేదనుకో వెళ్ళి బెస్ట్. లెట్స్ గో. ఇప్పుడు బాగా జనాలు వస్తున్నారు. మార్నింగ్ ఎవ్వరు లేరు, పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు బ్రిడ్జ్ఫుల్గా ఉంది. దగ్గరే ఉన్నాయి కదా, అంత లాంగ్ ఎందుకు? ఇదిగో ఇక్కడ ఉన్నాయిగా, అక్కడ పెద్దగా ఉన్నాయా? బ్రో తీసుకోండి. రేగి పండు కడగక్కర్లేదు, చెట్లకు వస్తుంది. రేగి పళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, రేనగాయలు ఫ్రెండ్స్. రేనగాయలా? రేనగాయలు మేము రేన అంటాం. కాయల పండు, కాయలే తిండ్రు ఒకటి తెలుస్తుంది. ముళ్ళుంటాయి, గుచ్చుకుంటాయి, చూసుకో.
తిను. నేను కాయ చూస్తుంటే పళ్ళని కింద అబ్బా ఊసే ఊసే బాగాలేదు. కొంచెం వరగా ఉంటుంది మరి కేకే. తీయగా కాదు ఇవి, అందుకే చాలా వగురున్నాయి. ఒకరంటే తిను తిను తెలుస్తుంది. అఖిలంగా ఒకరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. గోదావరి రివర్ ఇంకా ఆనకట్ట దాటలేదు, మనం ప్రాపర్ ఆనకట్ట తర్వాత వస్తుంది. మధ్యలో కూడా ఆనకట్టలు అక్కడికి వెళ్దాం. 15 కిలోమీటర్స్ ఉంది ఇంకా బ్రో. ఫుల్ మొత్తం రేగు చెట్లు ఉన్నాయి. వాటర్ ఫ్లో ఎంట్రీ గాయస్. అక్కడ టికెట్స్ తీసుకున్నాము. బైక్కి అయితే 20 రూపీస్, పర్ హెడ్ 30 రూపీస్ అంట. టికెట్స్ తీసుకుని లోపల వెళ్తున్నాం ఇప్పుడు. సో చలో. వాటర్ అయితే లేవంట. టికెట్ ఇచ్చే వాళ్ళ ముందే చెప్తున్నారు. వాటర్ ఫాల్ లేదు, జస్ట్ గ్రౌండ్ వాటర్ ఉంది అంతే అని చెప్తున్నారు. ఇంకా ఇంత దూరం వచ్చి మరి సరే ఓకే అదైనా ఏదో ఒకటి అన్నట్లు ఇంకా ఫిక్స్ అయ్యామన్నమాట. ఫైనల్లీ వాటర్ ఫాల్ లేదు కానీ వాటర్ ఉన్నాయి. అది ఫాలేనా? ఓకే ఏదో ఒకటి గైస్. ఈ రాళ్ళ మీద నడవడమే కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఈ రాళ్ళ మీద నడిస్తే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు పెట్టించారనమాట. నేనేంటి రోడ్ వేయడానికి ఇదే రాళ్ళు వేసారు, అడవుల్లో వేరుకొచ్చి అనుకున్నాను. అలా ఏం కాదు. ఓకే అలాగే అక్కడ ఏదో రాసే ప్రమాదం అంట. ఇదే గైస్ వాటర్ ఫాల్ లేదు, జస్ట్ వాటర్. ఇది వాటర్ ఎక్కువ లేవు ఫ్రెండ్స్. నాన్ సీజన్లో వచ్చినాం మేము కూడా. లేదంటే ఇక్కడంతా వాటర్ ఉంటుంది అనుకుంటా. ఎస్ మేబీ. ఈ కింద అక్కడ ఓకేనా? జారి పడ్డామంటే మళ్ళీ అంతే. లెట్స్ గో. వాటర్ ఫాల్ లేదు గాయస్. ఇదే ఉంది, ఇంకా వాటర్ ఉంది. ఓకే ఏదో ఒకటి. దూకుతావా పాప? దూకుతావా? వామ్మో, నేను ఇక్కడ కూర్చుంటాను. ఇక నేను కొంతసేపు మిమ్మల్ని వీడియో తీస్తా. ఏం కాదు, నీకే పంపిస్తా. చేపలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. ఏం కాదు ఏం కాదు. చేపలు ఉన్నాయి. ఏ బ్యాగ్ మీద వేస్తున్నారు. ఏమైంది? వాటర్ ఫాల్ చేపలు కుడుతున్నాయి. లిటరల్లీ నార్మల్ కుట్టట్లేదు. 2 సార్లు వచ్చింది. చాలా ఎర్రగా అయిపోయింది. చాలా ఫిషెస్ ఉన్నాయి. చాలా కాదు, ఇది చూపించి ఒకసారి. కుడుతున్నాయి గలీజ్ ఫిష్ లో కోరుకుతున్నాయి.
చుక్కలు చూపిస్తున్నాయి దొంగమ్మకి వచ్చే చాలా fishes పెద్ద చేప కొండ మధ్యకి పోతుంది. చాలా ఫిషెస్ ఉన్నాయి, అవి కుట్టేస్తున్నాయి దిగంగానే, చాలా గట్టిగా గుర్చేస్తుంది. వాళ్ళు చూడండి అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీజ ఇది చూడు శ్రీజ. మేము ఇక్కడికి వచ్చినా. ఓకే స్టార్ట్. ఏంటి ముంచేసాడు సమాధా జర సమాధా. ఇప్పుడు నేను మునిగాను. ఓకేనా? 1 2 వీడు సైకో చూడు. తీసే హలో బేసిక్ గా మనకి ఏంటంటే ఎంజాయ్ చేసే అదృష్టం ఉండదు, వచ్చి మాత్రమే ఉందా? అంతే, రావడమే ఉంటది. భయాలు, ఇన్ని భయాలు పెట్టుకొని ఇలాంటి దగ్గరకు వస్తే కష్టం. వేరే వాటర్ ఫాల్స్ బాగుండే, ఆ సోమశిల బ్లాగ్ లో వేసింది కానీ అవి ఫ్లోటింగ్ వాటర్ కాబట్టి చేపలు లేవు. ఇక్కడ కన్సిస్టెంట్ వాటర్ కాబట్టి ఘోరంగా ఉన్నాయి చేపలు. చాలా చేపలు కొరుకుతున్నాయి లిటరల్లీ. అవి ఉండడం కాదని కొరుకుతున్నాయి వరస్ట్ గా. వాళ్ళని కొరకట్లేదో ఏంటో కానీ మాకైతే దూలు తీరుతుంది. వాళ్ళ మనుషులు కాదండి. ఓకే తీసుకున్నాం అందరి కాడ అయితే ఉంది. మీరు ముగ్గురు జాయిన్ అవ్వండి, ఆటోకలు ఇటోకలు వచ్చేయండి. ఓకే 1 2 3. ఒకళ్ళు చెప్తున్నారు చూడతారు. 10 seconds. అరే లాకెళ్ళిపోతున్నాడు. నేను కొట్టినా తట్టినా మళ్ళీ సార్ డబ్బు ఇది పాత. నువ్వు ఇందాక వాతావరణం 1 2 3. మనం విన్నర్ చికెన్ డిన్నర్. బొమ్మలు బాగా చేస్తావని చెప్పేసి అడిగారు అన్నమాట. బొమ్మలు బాగా చేస్తావు అని అడిగారు. రాదని అని చెప్పేసి అన్నాడు. నువ్వు బైపీసీ వేస్ట్ అన్నారు. మరి శ్వాసలు రా అన్నారు. ఏదో సోదరాహతను కానీ శ్వాసలు చదవడానికి గుర్తున్నాయి, డేట్లు గుర్తున్నాయని అన్నాడు. సిఈసీ హెచ్ఈసీ ఎంఈసీ 3 వేస్ట్ అన్నాడు. ఇంకేం మిగిలింది అన్నాడు. ఎంపీసీ మిగిలింది. లెక్కలు వచ్చా అన్నారు. కొంచెం అంత ఇదే వచ్చని అన్నాడు. ఎంపీసీలో జాయిన్ అయిపోరా అన్నారు. ఫౌండేషన్ అక్కడ పడింది. సో గైస్, వాటర్ ఫాల్స్ అయిపోయింది, ఫుల్గా ఎంజాయ్ చేసాం. బాడీ ఫుల్గా డిహైడ్రేట్. నాకు బాడీ పెయిన్స్ కూడా వస్తున్నాయి, లైట్గా బాడీ పెయిన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ అయితే అయిపోయింది. మేము వాటర్లో దిగిన తర్వాత వీడియో అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఆటలో పడిపోయామన్నమాట అందరం. సో ఇంకా ఆల్రెడీ టైం 5 అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇక్కడ నుంచి వరంగల్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వరంగల్ వెళ్ళి ఇంకా నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ హైదరాబాద్ అనమాట జంప్. సో వాటర్లో అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ దిగలేదు, నేను అఖిల్ కొంచెం భయపడ్డాము, కానీ చాలా ఎంజాయ్ చేసాం అనమాట తర్వాత. సో అది ఈరోజు వీడియో.